पूरा लोकल। సార్ ఒక్కసారి సార్ రెడీ అంకలమ్మ తల్లికి అంకలమ్మ తల్లికి రైట్ ఓకే డన్ తీస్తావా పట్టుకోవాలా మాకు చాలా అంటే చాలా సంతోషం ఉన్నది. మా పవన్ కళ్యాణ్ సార్ని 4 years బిఫోరే ఒక సీఎం చేసుకున్నంత ఆనందం. ఎందుకంటే ఈరోజు సినిమా అంత పెద్ద సక్సెస్ అయింది. ఈసారి ఫస్ట్ టైం మేము మా మహేంద్రన్న రిక్వెస్ట్ చేసి అన్న సినిమా పెద్ద సక్సెస్ అయింది, మా గబ్బర్ సింగ్ ఆదర్లో మీరు రావాలని కోరుకుంటున్నాము. అలాగనే ఈ గుడికి ఇంతకుముందు మంగళమూడికి పవన్ కళ్యాణ్ సార్ వచ్చిండు. మన తెలంగాణ సెంటిమెంట్గా అమ్మవారిని కొన్ని ఆ సినిమాలో చూపెట్టిన మట్టుకైతే సనాతన ధర్మం కోసము సినిమా కోసం ఉన్నది. ఒక ధూమ్ 2 అలాంటి సినిమా కాదు, ఒక తెలంగాణ ఆంధ్ర వాళ్ళు భక్తులు ఉన్నారో ఆ భక్తుల కోసం ఈ సినిమా తీసినట్టు. దానికోసము మా మహేంద్రన్న అన్న దయచేసి చెప్తున్నానా, మాకు ఈ గుడికి మంగళమ్మ గుడి చాలా పవర్ఫుల్ టెంపుల్. మా పవన్ కళ్యాణ్ సార్ని తీసుకురావాలని మా గబ్బర్ సింగ్ కోరుకుంటామని. ఈరోజు ఏదైతే కొంచెం గట్టిగా మాట్లాడండి. ముఖ్యంగా ఈరోజు ఏదైతే హరిహర వీరమలు సినిమా అనేది సక్సెస్, అందులో భాగంగా అయితే గబ్బర్ సింగ్ టీం సాయి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినో ఇదే మహంకాళి అమ్మవారి టెంపుల్కు ఇక్కడ రావడం జరిగింది. వారి కోరిక మేరకు ఏదైతే పవన్ కళ్యాణ్ సార్ని ఇక్కడికి టెంపుల్కి రావాలని ఆహ్వానించడానికి మాకు చెప్పిండ్రో ఈ సందేశాన్ని తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు తెలియజేసి వీలైనంత తొందరలో టెంపుల్కి రావాల్సిందిగా మేము అందరి తరఫున తనను కోరుతాము. అదే మాదిరిగా మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఈ సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో. ఈ సినిమాలో సాయి గారు చెప్పినట్టు ఈ సినిమా ఏంటంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో కాకుండా ఈ సినిమా ఒక తెలుగు హిందుత్వ సంబంధించి ఒక గర్వంగా ఏ విధంగా అయితే గత వందలాది సంవత్సరాల క్రితం ఏ విధంగా జరిగిందో క్లియర్గా హిందువుల గురించి హిందుత్వాన్ని గురించి సాగి చెప్పడానికి ఏ విధంగా తెలుగు వీరులు పోరాడిలో క్లియర్గా స్పష్టంగా తెలియడం గురించి అనేది ఈ సినిమా ద్వారా మనకు తెలుస్తుంది. అందరూ కొంతమంది ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు వింటారో వాళ్ళు సినిమా పరంగా ఎన్నో అంటే కించపరిచే విధంగా సినిమాని విధానం కానీ ఇంకోటి కానీ కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సినిమాలో చూడాల్సింది ఏంటంటే ఏదైతే హిందువులకు సంబంధించిన విధంగా చూపించిందో
తన చిన్నప్పటి నుంచి అయినా ఏ విధంగా అయితే హిందువుల గురించి తాపత్రయపడతాడో దాని గురించి మనం ఆలోచించాలి కానీ వేరే విధంగా అనేది కాదు. ఇది ఒక సందేశం అనేది హిందుత్వ మన భారతదేశానికి సంబంధించిన దాన్ని చూపించిందో ఆ యాంగిల్లో మాత్రమే చూడాలి. వేరే విధంగా రాజకీయ ధోరణిలో హిందూ ఉద్దేశంతో చూడకూడదు. ఇది మా అందరికీ, మన హిందువులకు అందరికీ, ముఖ్యంగా తెలుగువారు మనం ఒక గర్వపడే విధంగా సినిమా ఉందని మేము అందరం భావిస్తున్నాము. అదే ఈరోజు దినం సక్సెస్ గురించి అని చెప్పేసి సాయి గారి ఆధారంలో మేము వచ్చి అమ్మవారిని ధరించుకొని ఒప్పు తీసుకోవాలి. సార్ ఇప్పుడు